చారిత్రక నేపథ్యం ఉన్న రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ పునరుద్ధరణ అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకులు కంబాల శ్రీనివాసరావు తన వంతుగా భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించిన జీవ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం భక్తుల జయ జయ నాదాల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పవిత్ర ఘట్టంలో పాల్గొన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు తన వంతు సామాజిక బాధ్యతగా 5 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. నగర అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో ఈ భారీ విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ కార్యనిర్వహణ అధికారి పి రాజుబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్తో పాటు పాలక మండలి డైరెక్టర్లు భాగస్వాములు అయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని, దైవసేవలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అటు వాలిపోతుంది, ఇట్లా ఆగాలి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాను. మార్కండేయ స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాను. పాత ధ్వజస్తంభాన్ని నిర్మూలించి మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని నాకు ఆదిరెడ్డి వాసు గారు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే మన మాన్యులు గౌరవనీయులైనటువంటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు నాకు ఫోన్ చేసి శాటిలైట్ సిటీలో ఇలా వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే వినాయకుడి టెంపుల్ కూడా ఒకటి జరుగుతుంది, రెండింటికి కూడా మీరు కొంచెం ఆర్థిక సహాయం పంపించాల్సిందిగా కోరారు. వెంటనే నేను ఒక 7 లక్షల రూపాయల చెక్కు, అలాగే ఒక శాటిలైట్ సిటీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3 లక్షల రూపాయల చెక్కు వినాయకుడి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు కూడా ధ్వజస్తంభం కార్యక్రమానికి కూడా ఏదైనా ఏర్పాటు చేయమని జరిగారు. నేను ఈరోజు ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే దాంట్లో నవగ్రహాలకు సంబంధించిన వేళ అదన్నీ వేసి మహాదేవుడి మీద పార్వతీ పరమేశ్వరుడి యొక్క మహాదేవుడి యొక్క అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం, ప్రపంచ దేశం, ఈ భూమండలం అంతా అందరూ కూడా సర్వప్రాణులు సర్వజనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామిని ప్రార్థించి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను దానికి 5 లక్షల రూపాయల చెక్కు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటిదాకా
జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో నా సేవలు విస్తృతంగా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాజమండ్రిలోని, కాకినాడలో కూడా నా కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుంది. దానిలో భాగంగానే శాటిలైట్ సిటీకి 10 లక్షలు, అలాగే పాడేరులో కూడా మన రిటైర్డ్ డిఐజీ గారు ఎవరైతే ఉన్నారో ఘట్టమనేని శ్రీనివాస్ గారు పాడేరులో జరుగుతున్న బాలా త్రిపుర సుందరిదేవి ఆలయానికి కూడా కన్స్ట్రక్షన్ కూడా విరాళం ఇవ్వమని కోరారు. దానికి కూడా నేను 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా కార్యక్రమాలని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా స్థాయికి తగ్గట్టు నేను ఇచ్చుకుంటూ ఈ దైవ సహాయాన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించిన ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు, జాతరలు, పండుగలు వాటిలో కూడా నేను విస్తృతంగా సేవలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు దాకా నేను చేస్తున్న సేవలు ఇప్పుడు రాజమండ్రి నగరానికి, కాకినాడ నగరానికి కూడా విస్తృతపడడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుని మీకు అంబాలి శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై. ఇంకొక విషయం ఏంటంటే, నేను రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టడం జరిగేది ఏంటంటే, హిందూ ధర్మం గురించి మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను నేను. మా నాయకులైనటువంటి, రాష్ట్ర నాయకులైనటువంటి, జాతీయ నాయకులైనటువంటి సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, పిక్కిన విశ్వేశ్వరరావు గారు, పిక్కి నాగేంద్ర గారు, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ భావస్ఫూర్తితో పనిచేస్తూ అన్ని మతాలని గౌరవిస్తూ క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలను ఒకే భావంతో చూస్తూ మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో హిందూ మతం మీద చాలా ప్రత్యేకమైన దాడులు జరుగుతున్నాయి. అస్సాంలో చూస్తున్నారు. మన దేశంలోకి వచ్చిన, భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు హిందూ మతం మీద చాలా విషపూరితమైన మాటలతోటి, అలాగే చేతలతోటి హిందువుల యొక్క మనోభావాల్ని, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ మతోన్మాదులు, ఉగ్రవాదులు మన దేశంలో చొరపడి మన భావజాలను దెబ్బతీస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి రానున్న కాలంలో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియో రిలీజ్ చేసుకున్నాను. హిందూ మతం మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ విగ్రహాల మీద కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ చేసినట్టయితే మేము పెద్ద ఎత్తున రామసేన తరపు నుంచి చాలా ఎత్తున ఎవరైతే కొంచెం ఉద్రేకపూరితమైన భావజాలంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టబద్ధమైన ఆలోచనలతో బ్రతకమని కోరుకుంటూ, నాతో పాటు కలిసి పనిచేసినట్టయితే మన అందరం కూడా చట్టానికి లోబడి ఎవరి మీద మానసికంగా దాడి చేయకుండా చట్టబద్ధంగా మన యొక్క హక్కులు, మన హిందూ ధర్మం యొక్క హక్కులను రక్షించుకోవడానికి నేను సమాయత్తం అవుతున్నాను. దానికోసమని చెప్పని దాని మీద ఒక పిలిపివ్వడం కూడా జరుగుతుంది. అలాగే రఘురామకృష్ణరాజు గారికి ఆకివీడులో కూడా మా మద్దతు తెలియజేస్తూ రామసేన తరపు నుంచి వేలాది మంది ఆకివీడుకి వెళ్ళి ఆకివీడులో జరిగే రామాలయ నిర్మాణం కోసం నేను సాయశక్తుల ఎంతవరకు నా తోడ్పడగలుగుతా అంతా కూడా రఘురామకృష్ణరాజు గారికి నా మద్దతు తెలుస్తూ ఆయన కలవడానికి నిర్ణయం తీసుకున్నాను. తొందరలోనే ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడమే నా ఉద్దేశంగా ముందుకు కదులుతాను. ఈ విషయాన్ని తెలుసుకుంటూ, అలాగే పత్రికా యాజమాన్యానికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ విభాగానికి, ప్రతి జెండా పాత్ర కుర్రోడికి, టెంట్ వేసిన కుర్రోడికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, హిందూ ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, జర్నలిస్టులకి, కెమెరామ్యాన్లకి, పాత్రికేయులకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ప్రజలకి, దైవానికి మధ్య మీరు వారధిగా ఉంటూ మాకు చేస్తున్న సహాయానికి మీకు అందరికీ పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అంబాలి శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై. జై